హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ అన్ఫిల్టర్డ్ విత్ సెల్వాని. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇంకా మా చార్లీని నేను నెక్స్ట్ వచ్చే ఏ వీడియోస్లోనూ చూపించాలని అనుకోవడం లేదు. ఈ వీడియో ఇప్పుడు నేను చేయడానికి కారణం కూడా మెయిన్ రీజన్ అదే. చార్లీని చూపించాలని అనుకోవడం లేదు అని మీకు చెప్పడానికి. ఎందుకు అసలు ఈ డెసిషన్ తీసుకున్నాను అని అంటే దానికి మీకు చెప్తాను. యాక్చువల్గా చార్లీ మా ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్గా 1 month అవుతుంది. మా హస్బెండ్ డాగ్ని ఇలా మేము పెంచుకుందాము అని నాతో డిస్కస్ చేయకుండా సర్ప్రైజింగ్గా మా పాప కోసం అని చెప్పి సడన్గా తీసుకొచ్చేసారు. నేను దానికి ముందు ఎప్పుడు డాగ్స్ని పెంచలేదని కూడా మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. డాగ్తో ఇంటరాక్షన్ కానీ, డాగ్ని ఎట్లా పెంచాలి, ఎలా ఫీడ్ చేసుకోవాలి అనేది నాకు కంప్లీట్గా నిల్ ఆఫ్ నాలెడ్జ్. మా హస్బెండ్కి తెలుసు, ఆయనకు ఒక ఐడియా ఉంది, డాగ్స్ని పెంచారు, సో ఆయనకు ఒక ఐడియా ఉంది. బట్ నాకైతే ఇది కంప్లీట్గా ఫస్ట్ టైం న్యూ. కానీ నాకు లాబ్రా డాగ్ అంటే ఇష్టము, ఎందుకంటే నేను మూవీస్లో చూసి బాగుంది, బబ్లీగా చబ్బీగా ఉంది, నేను ఒక దాన్ని పెంచుకోవాలి ఎప్పుడైనా అనుకునే దాన్ని మ్యారేజ్ కాదు. బట్ మా ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్తో ఎప్పుడో ఒకసారి ఇట్లా అన్నాను. మా హస్బెండ్కి ఎప్పుడో మ్యారేజ్ స్టార్టింగ్లో చెప్పాను నాకు లాబ్రాడార్ అంటే ఇష్టము అని చెప్పేసి. అది కూడా నాకు చార్లీ మూవీ చూసిన తర్వాత నుంచి ఇంకా ఎక్కువ ఇష్టం పెరిగింది. బట్ పెంచుకుందాము అనే థాట్ అయితే లేదు, ఇష్టము అనేంత వరకే ఉండేది. సడన్గా ఇంటికి తీసుకొచ్చేపాటికి నేను అది తీసుకోలేకపోయాను ఎట్లా ఏంటి అని. ఎందుకంటే పాప పుట్టక ముందు వరకు నా మైండ్ సెట్ వేరేలా ఉండేది. ఆఫ్టర్ నేను మదర్ అయిన తర్వాత నాకు మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎట్లా అంటే ఇల్లు నీట్గా ఉండాలి, పాప ఏదంటే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు, సో నీట్గా ఉంచాలి, ఇల్లు మెస్సీగా ఉండొద్దు, తినే ఫుడ్ దగ్గర నుంచి ఇంట్లో ప్రతిదీ, సోఫాల దగ్గర నుంచి బెడ్ దగ్గర నుంచి అన్నీ నేను నీట్గా పెట్టుకోవాలి అని ఒక మైండ్ సెట్ నాకు కంప్లీట్గా అట్లా ఉండిపోయింది. నేను ఇల్లుని కూడా అలాగే చూసుకునేదాన్ని నీట్గా మెయింటైన్గా. సో మా హస్బెండ్ సడన్గా ఇట్లా తీసుకొచ్చేసరికి నాకు ఇప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో దానివల్ల ఒక 2 days వరకు నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నేను ఒక డైనమాలోనే ఉండిపోయాను. నేను మీకు ఆ వీడియోస్ కూడా నేను పెట్టాను షార్ట్స్లో, మీకు తెలిసే ఉండొచ్చు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా. బట్ చార్లీ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అంతా కంప్లీట్గా చేంజ్ చేసేసింది. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను అండ్ తెలిసిన వాళ్ళందరినీ కూడా అడిగాను, డాగ్స్ని ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళని, పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు డాగ్స్ వల్ల అని చెప్పి మా హస్బెండ్ కూడా చెప్పారు. బట్ ఎందుకు నాకు తెలియదు, నాకు కంప్లీట్గా కొత్త కదా. డాగ్స్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. బట్ 1 day మాత్రం మేము దాన్ని బోన్లో పెట్టాం. ఎందుకు దానికి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, పారావైరస్ ఏమో అని భయం వేసి మేము బోన్లో పెట్టాము అని చెప్పాను. దానికి కూడా నేను వీడియో సపరేట్గా చేశాను మీకోసము, మీరు అది చూసారో లేదో నాకైతే తెలీదు. ఆ రోజు మాత్రం మేము చేసాము అండ్ ఆ బోన్ అప్పటి నుంచి బాల్కనీలోనే ఉంది. తర్వాత అది కాదు, పారావైరస్ కాదు, చార్లీ ఈజ్ హెల్దీ అని చెప్పి తెలిసిన తర్వాత మేము చార్లీని యాజ్ యూజువల్గా ఇంట్లోనే పెంచుకుంటున్నాం, ఇంట్లోనే తిరుగుతుంది అది మాతో పాటు. నేను మ్యాక్సిమం చార్లీతో ఆడుకునే థింగ్స్, మా పాపతో ఆడుకుంటుంది, ఎలా ఆడుకుంటుంది, నేను చార్లీతో ఎట్లా ఇంటరాక్ట్ అయ్యాను Day 1 నుంచి అన్నీ మీకు పార్ట్స్గా నేను క్లియర్గా వీడియోస్ పెట్టాను. బట్ మీరేదో నేను వ్యూస్ కోసం చేస్తున్నాను, లైక్స్ కోసం చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. నాకు డాగ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కంప్లీట్గా న్యూ అండి, నేను అది మీకు చెప్తున్నాను కదా క్లియర్గా. దానివల్ల మీకు స్టార్టింగ్ వీడియోస్కి ఇప్పటికీ డిఫరెన్స్ కనిపించే ఉంటుంది. అదొకటే రీజన్ తప్పితే నేనేదో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేసి వ్యూస్ తెచ్చేసుకుందాం అనేది అయితే కాదు కన్ఫామ్గా. అండ్ మా చార్లీని ఎందుకు చూపించను అని అనుకుంటున్నానంటే, చాలామంది మీలో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే దాన్ని బోన్లో బంధించేసావు, నీ కుటుంబానికి పాపం తగులుతుంది, శాపం తగులుతుంది అని అట్లా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఎందుకు అట్లా పెడుతున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు. అది కూడా ఒక చిన్న ప్రాణమే, అది కూడా మదర్ నుంచి దూరం అయిపోయి వచ్చిందని మాకు క్లియర్గా ఐడియా ఉంది. మేము ఇంటికి దాన్ని ఏదో రోడ్డు మీద వదిలేద్దామని అయితే ఖచ్చితంగా తెచ్చుకోలేదు. నేను యాక్చువల్గా షార్ట్స్ స్టార్ట్ చేసి చాలా డేస్ అవుతుంది. నాకు అప్పుడు వ్యూస్ అన్నీ 1K to 5K బిలోనే వచ్చేవి, ఏవి 10K అట్లా 100K అలా ఎప్పుడు రాలేదు అసలు. బట్ వన్స్ ఎప్పుడైతే చార్లీ మా ఇంటికి వచ్చిందో, తన వీడియోస్ తీయడం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి చార్లీతో చేసిన ప్రతి వీడియోని మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో నేను మ్యాక్సిమం మీరు నా ఛానల్ ఓపెన్ చేస్తే కనుక షార్ట్స్ అన్నీ రీసెంట్గా అప్ టు ఒక 30-40 వీడియోస్ వరకు అన్నీ చార్లీవే ఉన్నాయి.
సో దానివల్ల నేను మధ్యలో కంటెంట్ మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి 1-2 వీడియోస్ నేను అట్లా మధ్యలో వేరే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మీరు అట్లా పెట్టినప్పుడు కూడా చార్లీని బంధించేసి వీడియోలు చేస్తున్నావా, దానికి అసలు ఫుడ్ పెట్టావా లేదా అని ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి. నాకు మీరు అసలు ఎందుకు అట్లా పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి డిఫరెంట్గా ఆలోచించి ఎలాంటి కంటెంట్ పెడదాము, మీకు ఏ టైప్లో నచ్చుతుంది అని చెప్పి నేను మిమ్మల్ని అడిగి కూడా వీడియోస్ చేద్దాం అలా కామెంట్స్ పెట్టేవాడికి నాకు దాన్ని ఎట్లా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నేను మాక్సిమం నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోను, కానీ మీలో చాలా మంది మీకు పాపం తగులుతుంది, శాపం తగులుతుంది అని ఎందుకు అట్లా పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. మీకు నిజంగా డాగ్స్ మీద అంత ప్రేమ ఉంటే స్ట్రీట్ డాగ్స్ చాలా ఉన్నాయండి, మీరు ఇంటి బయటకు వస్తే వాటికి కొంచెం ఫుడ్ పెట్టండి అంతే తప్పితే ఇట్లా నేను ఎలా చూసుకుంటున్నాను మీకు కంప్లీట్గా ఐడియా లేదు. నేనేదో ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ షార్ట్లో చూపించింది మీరు ఇంకా డైలీ అట్లే ఉండిద్ది అని అనుకోవడం అయితే కంప్లీట్గా అది అయితే రాంగ్ అండి. నేనైతే మీరు ఇన్ కేస్ నేను నా ఫుల్ డే బ్లాగ్ తీసి పెట్టినా కూడా ఓకే ఇదంతా సెటప్ చేశానేమో మళ్ళీ అని అనుకోవచ్చు. నేను అందుకే అట్లా కూడా పెట్టాలని అనుకోవడం లేదు. ఫుల్గా ఒక లాంగ్ వీడియో తీసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. అందుకని ఇంకా చార్లీ వీడియోస్ కూడా స్టాప్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మీలో చార్లీని చాలా మంది లవ్ చేసే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. బట్ ఇట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే నాకు అది నచ్చడం లేదండి. నిజంగానే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా లైక్స్ కోసమే చార్లీని నేను ఇట్లా చూపిస్తున్నానేమో అన్న ఫీలింగ్ నాకే వస్తుంది మీ కామెంట్స్ వల్ల. సో నేను అందుకనే కంప్లీట్గా చార్లీని ఇంక నుంచి నెక్స్ట్ వీడియోస్లో చూపించాలని అనుకోవట్లేదు. ఇదైతే కంప్లీట్గా నా థాట్. చార్లీ రాకముందు ఉన్న నా మైండ్ సెట్ ఇప్పుడు మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మా పాపతో పాటు నాకు చార్లీ ఒక సెకండ్ బేబీ అయిపోయింది. నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనేది అది నాకు మాత్రమే తెలుసు. కొన్ని రోజులు పెన్ చేసి మళ్ళీ ఎక్కడో వదిలేసే టైప్ అయితే మేము కాదండి, దయచేసి అలా అనుకోవద్దు. సో ఇదైతే నేనైతే అనుకుంటున్నానండి, లేదు మీకు చార్లీ వీడియోస్ కావాలి, ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకుంటారు అని మీరు అనుకోవచ్చు. సరే మీరు చెప్పండి, నేను చార్లీ వీడియోస్ చెయ్యాలా వద్దా అనేది మీరు చెప్పండి. ఈసారి మీ కామెంట్స్ నేను నిజంగా జెన్యూన్గా కన్సిడర్ చేస్తాను. ఎక్కువ చార్లీ వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను నెక్స్ట్ వీడియోలో అసలు చార్లీ వీడియోస్ చూపించాలా వద్దా అనేది. అండ్ మీకు ఇన్ కేస్ ఒక లాంగ్ వీడియో నా ఫుల్ డే బ్లాగ్ కావాలి చార్లీతో, అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు దాన్ని ఎట్లా చూసుకుంటాను అనేది కూడా కావాలన్నప్పుడు నేను మీకు డీటెయిల్గా పెడతాను. అంతే తప్పితే దాన్ని ఏదో మేము బోన్లో బంధించేస్తాము, దానికి ఫుడ్ పెట్టట్లేదు, దాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు, దాన్ని సరిగ్గా ఎత్తుకోవడం లేదు, మీరు ఎందుకు ఇట్లా పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. మేము తీసుకొచ్చిన ఫస్ట్ డే మాత్రం బాల్కనీలో ఉంచాము, ఎందుకంటే దానికి ప్లేస్ సెట్ చేయడం మాకు కుదరలేదు కాబట్టి. అండ్ రెండోసారి దానికి పారావైరస్ వచ్చిందేమో అన్న డౌట్తో ఒకరోజు మాత్రం బోన్లో ఉంచాము. అంతే తప్పితే నెక్స్ట్ డే మొత్తం మా పాపతో ఇంకా ఇంట్లోనే మాతో పాటు మెంబర్ లాగా అయిపోయి తిరుగుతూ ఉంది. నాకు ఫస్ట్ ఉన్న మైండ్ సెట్ అయితే హైజీన్గా ఉండదేమో ఇల్లు అనే ఆ థాట్ ఇప్పుడు కంప్లీట్గా లేదు. ఎందుకంటే చార్లీ లేకపోతే మా డే అసలు ఎట్లా స్టార్ట్ అవుద్దో ఎట్లా ఎండ్ అవుద్దో అన్న థాట్ కూడా నాకు రావట్లేదు. సో మీరు చెప్పండి నెక్స్ట్ నేను ఎట్లా చేయాలి అని అనుకుంటున్నాను వీడియోస్ అనేది. మీరు ఇప్పుడు నాకు సజెషన్స్ ఇవ్వండి, చార్లీని చూపించాలా వద్దా అనేది కంప్లీట్గా. సో బేస్డ్ ఆన్ యువర్ కామెంట్స్ నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ దాని గురించి డిపెండ్ అయి ఉంటాయి, చార్లీని చూపించాలా వద్దా అనేది. సో ఇప్పుడు మీరు చెప్పండి మా చార్లీ వీడియోస్ మీకు కావాలా వద్దా అనేది. బేస్డ్ ఆన్ యువర్ కామెంట్సే నేను నెక్స్ట్ వీడియోస్లో చార్లీని చూపించాలా వద్దా అని డిసైడ్ అవుతాను. చార్లీ వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి, వద్దా అనుకున్న వాళ్ళు కూడా కింద మెన్షన్ చేయొచ్చు, నేను దాన్ని బట్టి డిసైడ్ అవుతాను.